టెక్నికల్ ఇష్యూ వల్ల ఫ్రీజ్ అయిపోయినట్లుంది. సరే, జనార్దన్ రావు గారితో మాట్లాడదాం. టీడీపీ పార్టీ నుంచి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. ఛానల్లో ఉన్న అందరికీ నమస్తే అండి. ఏంటండి ఏం జరుగుతోంది? రప్పా రప్పా అనేటువంటి డైలాగు బాగా హైలైట్ అవుతోంది. ఎస్, ఒకవైపు రాజకీయంగా కావచ్చు, లేకపోతే సినిమాలో పెద్ద హిట్ అయింది, సినిమా డైలాగ్గా అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఫ్లకార్డులు వేసి అక్కడ రాజారెడ్డి గారి ఫోటో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కావచ్చు, వీళ్ళందరి ఫోటోలు పెట్టేసి ఆ ఫోటోల కింద అన్న మళ్ళీ వస్తాడు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే గెలుస్తాం, ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని సినిమా డైలాగ్ని కాపీ పేస్ట్ చేశారు. అది చాలా తీవ్ర పదజాలం అనే చెప్పాలి డెఫినెట్గా. ఎందుకంటే అది చూసి ఇక్కడ కొన్ని విషయాలను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే, అతను ఎవరు అనే దానికంటే అతను చేసిన అంటే చూపెట్టిన అతను వ్యక్తీకరించిన భావం ఏంటిది, అది క్రిమినాలిటీ వ్యవహారం అంటే ఇంటెన్షన్ తెలియజేస్తుందా లేదన్నది ఒకటైతే, ప్రతిపక్ష నాయకునిగా ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ నాయకునిగా తాను ఎలాంటి ఆ వ్యాఖ్యల పట్ల తను ఎలా స్పందించాడు అనేది కూడా చాలా అర్థం చేసుకోవాల్సిన మనం గమనించాల్సిన అంశం అండి. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నరుకుతాం అంటే తప్పేముంది, అది సినిమా డైలాగ్ అని అంటే, తన మీటింగ్ లో తన సభలో ఒక వ్యక్తి నరుకుతామని తన ప్లెకార్డ్ చూపెడితే, ప్లెకార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ ఆబ్జెక్టివ్. తన లక్ష్యాన్ని చూపెడుతున్నాడు. అందులో ఆ లక్ష్యం ఏంటి? తన ఎదుగుదల కోసమో కాదది. నేను మా అన్న వస్తే మీ ఇంతమంది నరికేస్తాం, దాని బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తే మేము వస్తే మిమ్మల్ని అందరినీ నరికేస్తాం, అంతే కదండి స్పష్టంగా. దాన్ని సినిమా డైలాగ్ ఆపాదించి తప్పేముంది అనడం అనేది జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటెన్షన్ ని, తన యొక్క స్వభావాన్ని అది వ్యక్తీకరిస్తున్నది. ఎందుకంటే మాటలు మాట్లాడేటప్పుడు ఎవరమైనా, ఇప్పుడు నేను సామాన్యుణ్ణి, సామాన్యులు మాట్లాడే మాటలకి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సిన నాయకులుగా, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంటుంది. మనం సామాన్యుడు ఒక్కొక్కసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తాడు. అది క్రిమినాలిటీ కాకపోయినా కొన్నిసార్లు గౌరవం కోల్పోయి అన్పార్లమెంటరీ పదాలు కూడా మాట్లాడతాడు. అంత మాత్రాన తప్పే ఉంది అని మనం ఒక స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడడం ఎంతవరకు సబబవుతుంది? నీ ఆదర్శం ఏది? నీ ఆదర్శం ఏ కోణంలో చూపెడుతున్నావు? ఒక నాయకునిగా నువ్వు నరుకుతామనే వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగానే ఇక జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి తప్పితే ఎక్కడైనా లేదు. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా సబబు కాదు. దాన్ని మేము ఖండిస్తున్నామంటే నీ గౌరవం పెరిగేది, నీ గౌరవం, నీ ప్రతిష్ట పెరిగేది. కానీ అలా కాకుండా తప్పేముంది, అదొక సినిమా డైలాగ్ అంటే, సినిమా డైలాగులలో ఏ డైలాగ్నైనా మనం తీసుకోవచ్చా? ఇలా మన రోడ్డు మీద పోయే వాళ్ళను వేధిస్తూ, అమ్మాయిల్ని వేధిస్తూ మాటలు ఉంటాయి, వేధించి అది సినిమా డైలాగ్ అంటే సరిపోతుందా? దేనికైనా విచక్షణ ఉంటుంది, దేనికైనా పరిమితి ఉంటుంది వాడుకోవడంలో. ఎస్, ఇంకో మాట కూడా అన్నారు, అన్న వస్తాడు అంత చూస్తాడు. దాని మీద ఎవరన్నా చర్చ చేస్తున్నావా అండి ఎక్కడన్నా? ఆ మాట అంత చూస్తాడంటే కూడా మీనింగ్ ఏంటి? వేధిస్తాడనే కదా, వేధిస్తాడనే కదా. అయినా కూడా ఆ మాటను ఎందుకు మనం సమస్యగా చూపెట్టట్లేదు? అది సినిమా డైలాగ్ కాకపోయినా కూడా దాన్ని సమస్యగా చూపెట్టట్లేదు మనం. కానీ ఏకంగా ప్లకార్డు పట్టుకొని మేము గొర్రెలను నరికినట్టు నరుకుతాం, పోలేరమ్మ జాతరలో గొర్రెలను నరికినట్టు నరుకుతామంటే, దాన్ని అతను వ్యక్తీకరించిన ఒక స్థాయి అయితే, దాన్ని ఒక నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేసిన గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నరుకుతాం అన్న మాటని సినిమా డైలాగ్ కింద కంపేర్ చేస్తే ఏంటి? దానికి నీ స్థాయి ఏంటి? నువ్వు దేన్ని ప్రోత్సహిస్తున్నావు? ఏ ఆదర్శాన్ని చూపెడుతున్నావు? ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నావు? అంటే ఒకరినొకరు బెదిరించుకునే సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నావా నువ్వు? ఏంటి నీ ఆదర్శం ఏంటి? కాబట్టి ఇంతకు అంటే కాబట్టి ఏమన్నంటే వేధిస్తున్నారు. ఒకటంటే పోలీసుల నుంచి కనుక తప్పుడు కేసులు నమోదైతే ఎస్ ప్రశ్నించమనండి, ఏది తప్పుడు కేసు ఏది కాదు అదే ప్రశ్నించమనండి, అది ఒక స్థాయి. అంతేకాని నువ్వేనంటే లా అండ్ ఆర్డర్, నువ్వు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తివి, లా అండ్ ఆర్డర్ పరంగా ఏమన్నా సమస్యలు ఉత్పన్నమైతే లేవనెత్తాల్సిన ఒక నాయకుడు లేదు నరుకుతానంటే తప్పేంటి అని అంటే ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా నీ ఆదర్శం ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఏ కోణంలో ప్రజలకు అండగా నిలబడుతున్నావు? ప్రజలకు ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని నింపాలనుకుంటున్నావు? నువ్వు ఆత్మస్థైర్యాన్ని నింపినట్టుందా, లేకపోతే ఇది బెదిరించినట్టుందా?
అంటే ఎలాంటి సమాజాన్ని నువ్వు ప్రోత్సహించాలనుకుంటున్నావు, తయారు చేయాలనుకుంటున్నావు? ఒకరికొకరు నరుక్కునే సమాజాన్న నువ్వు వస్తే చక్కదిద్దుతాను. ఏదైనా కూటమిలో సమస్యలు కనుక ఉంటే, కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పిదాలు జరిగితే నేను వచ్చాక సరిదిద్దుతా అని చెప్పు, నేను గాడిలో పెడతా అని చెప్పాలి. కానీ నరుకుతా అంటే తప్పేంటి అని ఒక ప్రతిపక్ష నాయకుడే మాట్లాడితే దానికి ఆయన యొక్క ధోరణి ఇది ఆ పార్టీ యొక్క ధోరణి స్పష్టం చేస్తున్నది. కాబట్టి విచక్షణ, మాటల పట్ల విచక్షణ పాటించాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంటుంది. ఒక కార్యకర్త తప్పుగా మాట్లాడినా అలాంటి మాటలు మాట్లాడొద్దు. మనం మన హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది అని కార్యకర్తలకు కానీ అవసరమైతే ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సంయమనంతో ఉండండి. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్ని చక్కదిద్దుతామని చెప్పండి. అంతేకాని నరుకుతామంటే తప్పేంటి అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మాట అనడం ద్వారా నేరస్తుడయ్యాడు ఖచ్చితంగా. కాబట్టి ఇవి ఎట్టి ప్రజాస్వామ్యంలో ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదగ్గవి కాదు. ఎవ్వరు దీన్ని సమర్థించరు. ఓకే, ఎస్. కృష్ణవేణి గారు ఇందాక మాట్లాడుతూ డిస్కనెక్ట్ అయినట్లుంది.